హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎందుకంత పెద్ద హిట్ అయిందని? ఈ సినిమాలో ఏముంది? దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ వై ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వాజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ ఆర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా. ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకర్ అని చెప్పాలి. అప్పటి వరకు ఉన్న రూల్స్ని, స్టీరియోటైప్స్ని, క్యారెక్టర్ డిజైన్ని, స్ట్రక్చరల్ అనాలిసిస్ని అన్నిటినీ బ్రేక్ చేసి పడేసింది. దాంతో ఆడియన్స్కి ఫ్రెష్ వే ఆఫ్ సినిమాని విట్నెస్ చేసే అవకాశం లభించింది. ఈ సినిమా తాలూకు కంపోజిషన్ చాలా తక్కువైనప్పటికీ ఈ సినిమా హ్యూమర్, థ్రిల్, టెన్షన్, సస్పెన్స్, మిస్టరీని పర్ఫెక్ట్గా ఒక స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫిలిం అనే చెప్పాలి. ఇక హీరో ఆర్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ సినిమా. సబ్టిల్గా హ్యూమర్తో ఇంటెలిజెన్స్ని బ్లెండ్ చేసిన విధానం పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ప్రొటాగనిస్ట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ట్రామా ఈ స్టోరీకి సీడ్ ఆర్ ఆరిజిన్ అనుకోవచ్చు. యాక్చువల్గా స్టోరీ బిగిన్ అయ్యేది ఆ పాయింట్లోనే. ఈ కాన్సెప్ట్ ఫిలిం అంతా కంటిన్యూ అవుతుంది, క్లైమాక్స్లో ఎండ్ అవుతుంది. దాంతో మనకి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ రెజల్యూషన్ వల్ల మనం సాటిస్ఫై అవుతాం. ఇది ఎందుకు అంత స్పెషల్ అని మనం అనుకోవచ్చు, కానీ అంతకుముందు హీరో క్యారెక్టరైజేషన్స్ అన్నీ రొటీన్గా, టాప్ న్యాచ్గా, గాడ్ లెవెల్, లైక్ సింపుల్గా చెప్పాలంటే సూపర్ మ్యాన్ లాగా. ఇంకా అన్డౌటెడ్లీ క్యారెక్టర్స్, క్యాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎంటైర్లీ న్యూ అయినప్పటికీ అన్నీ సరిగ్గా కుదిరినాయి ఈ సినిమాకి. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివ్, స్ట్రగుల్, ఆర్క్ని డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్ స్వరూప్ ఆర్ఎస్డి పర్ఫెక్ట్గా రాసుకున్నారు. స్టోరీ కాన్సెప్ట్కి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం రెడ్ హెయిరింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక ఫేక్ కేస్ చుట్టూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ విల్ బ్లో యువర్ మైండ్. రెడ్ హెయిరింగ్ అని తెలిసినప్పుడు మనం షాక్ అవుతాం. ప్రొటాగనిస్ట్తో పాటు మనం కూడా ఎగ్జాక్ట్గా రియాక్ట్ అవుతాం. అండ్ సెకండ్ హాఫ్ క్రైమ్ ఎపిక్ అండ్ మిస్టరీతో సాగుతుంది. రివీలేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ హాఫ్కి వన్ ఆఫ్ ది కీ పాయింట్స్ అని చెప్పచ్చు. ఒక్కొక్క రివీలేషన్ మనల్ని షాక్కి గురి చేస్తుంది అండ్ ఎట్ ద మూమెంట్ సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక కేస్ అండ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కేస్ని ఒక పర్సనల్ స్టోరీగా సినిమాటిక్ ఎలిమెంట్స్తో పెట్టి ఈ స్టోరీని రాసిన స్వరూప్ ఆర్ఎస్డి బెస్ట్ వర్క్ అనే చెప్పచ్చు. అండ్ నవీన్ పోలిశెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్క్రీన్ రైటింగ్ హెల్ప్ వల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని చెప్పడంలో సందేహమేం లేదు. అండ్ బీజిఎం అండ్ సౌండ్ డిజైన్ విషయానికి వస్తే ఈ సినిమాలో పర్ఫెక్ట్గా బీజిఎం, సౌండ్ డిజైన్ వాడుకోవడం జరిగింది. ప్రతి సీన్లో ఒక ఎలిమెంట్ కానీ, క్లూ కానీ, ఒక మిస్డైరెక్షన్ కానీ రివీల్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. మీరు అది గమనించండి నెక్స్ట్ టైం సినిమా చూసినప్పుడు. అండ్ ఫైనల్లీ సినిమా కోర్ అండ్ ద థీమాటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా ఏంటంటే, సినిమా లాస్ట్లో ఒక కోట్ వస్తుంది. ఏ బిలీఫ్ ఈజ్ నాట్ మెర్లీ అన్ ఐడియా the mind possesses, it is an idea that possesses the mind. ఈ కొటేషన్ యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఏంటంటే, ఒక నమ్మకం ఎగ్జాక్ట్గా మైండ్ని ఓన్ చేసుకునే ఆలోచన కాదు. అది ఎలాంటి ఆలోచన అంటే మైండ్నే మింగేసే ఆలోచన. సింపుల్గా చెప్పాలంటే నమ్మకాలు ఫస్ట్ ఒక ఆలోచనగా ఉంటుంది, కానీ స్లోగా మన లాజికల్ థింకింగ్ని, రేషనల్ థాట్స్ని అంతం చేస్తుంది. కంప్లీట్గా మైండ్ని బయాస్ చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది. నమ్మకాలు, మూఢనమ్మకాల గురించి అద్భుతంగా రాసిన ఈ కొటేషన్ ఎంటైర్ సినిమాటిక్ థీమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ కొటేషన్ రాసిన వ్యక్తి ఈయనే, నాకు పేరు తెలియదు. బాయ్ బాయ్.